ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వ్యాప్తి చెందుతున్న కలరా నియంత్రణకు హైదరాబాద్ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెల్కమ్ ట్రస్ట్ హిలమెన్ ల్యాబొరేటరీస్తో కలిసి హిల్కాల్ పేరుతో వ్యాక్సిన్ విడుదల చేసింది. కలరా రోజురోజుకి వ్యాప్తి చెందుతున్న వ్యాక్సిన్లు సరిగా అందుబాటులో లేనందునే హిల్కాల్ వ్యాక్సిన్ ని తీసుకొచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. 2 డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణహెల్లా పేర్కొన్నారు. UNICEF wants to have eradicated by 2030 cholera-free world, and I think we want to be part of that game. Most of the neglected are in Asia and Africa, and that neglected disease what turns into pandemic. You look at all the pandemic or comes from the neglected disease, and that is what our vision was last 20 years was to work on neglected disease, and one of our contribution is even cholera for that matter. Bharat Biotech tarapuna we have launched Hilcol vaccine. Cholera vyadiki vade vaccine annamata. Pradhamanga ippudu Bharat Biotech ikkada Hyderabad campus ki ee license and the manufacturing license and the market license రావటం జరిగింది. కేబుల్ నెట్వర్క్ రంగంలో మార్పులు, అధునాతన సాంకేతికతపై హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో ఎక్స్పో నిర్వహించనున్నట్లు సిఎన్సి గ్రూప్ అధినేత రాము తెలిపారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సరికొత్త కేబుల్స్, బ్రాడ్బ్యాండ్, డిజిటల్ టెక్నాలజీ, ఓటీటీ రంగంలో వచ్చిన మార్పులపై ప్రత్యేక సెమినార్లు నిర్వహించనున్నారు. ఈ ఎక్స్పోలో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు, భారత్తో పాటు విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తాయని రాము వెల్లడించారు. ఇప్పటికి మేము 11 సార్లు ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, ప్లస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ ఇచ్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఈ కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించింది కానీ, ఇంటర్నెట్కి సంబంధించింది కానీ, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించింది కానీ, వీటిలన్నిటి మీద ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, అంటే ఫ్యూచర్లో ఇంకా ఏమేమి జరగబోతుంది, ఏం జరుగుతుంది, టెక్నాలజీలు ఏం మార్పులు వస్తున్నాయి, ఈ జీపాన్ కానీ లేకపోతే ఐపీటీవీలు ఎలా వస్తున్నాయి, ఎఫ్టీటీహెచ్ ఎలా చేసుకోవాలి, ఇంటింటికి ఎలా కనెక్టివిటీ చేయాలి, ఇదంతా కూడా ఇక్కడ మీకు సెమినార్ రూపంలో, ఎగ్జిబిట్ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కేబుల్ ఆపరేటర్లు కానీ, ఎంఎస్ఓలు కానీ, అన్ని రాష్ట్రాల నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ వీళ్ళందరూ విచ్చేసి ఇక్కడ జరిగే విధానాన్ని, ఇక్కడ ఏం ఎగ్జిబిట్ చేస్తున్నారు, అందులో కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాటి కాస్టింగ్ కానీ, ఏ రేట్లు తగ్గినాయా, పెరిగినాయా, వాటి ప్రాముఖ్యత ఏంది, అవన్నీ కూడా వివరిస్తారు. కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.